హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ శ్రీవల్లి కోసం వచ్చింది ఫేక్ అమ్మ నాన్న అని డౌట్గా ఉంటారు. వైజయంతి మాత్రం వనజ అనే ఒక ఫేక్ లేడీని తీసుకువచ్చి శ్రీవల్లి వాళ్ళ అమ్మ తనే అనేలా అందరూ నమ్మేలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి డౌట్గా ఆవిడ్ని అడుగుతుంది, చూడండి, మీరు శ్రీవల్లి కన్న తల్లి అంటున్నారు. ఓకే, అయితే మీరు అత్తయ్య గారు ఒకేసారి శ్రీవల్లి బర్త్డే చెప్పండి అని అనగానే ఇంకా ఆవిడేమో January 3 అని చెప్తుంది. వైజయంతి January 19 అని చెప్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నిజంగా మీరు కన్న తల్లి అయితే మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్, మా అత్తయ్య గారు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చెప్తారు అని అంటుంది జగదాత్రి. అమ్మీ, తను మర్చిపోయి ఉండదులే అని అంటారు. అవునవును, మర్చిపోయాను. పుట్టింది January 3 కానీ ఇచ్చింది 19th, అందుకే ఇచ్చిన డేట్ గుర్తుపెట్టుకుంది అంతే. అయినా ఏంటండి మీరు ఏదో హక్కున్న వాళ్ళ మాట్లాడుతున్నారు? మా పాపని మీరు ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉండనిచ్చారు అంతే. అలాంటప్పుడు ఎందుకు మీరు ఇంకా మమ్మల్ని అనుమానిస్తున్నారు అని అడుగుతుంది ఆ ఫేక్ అమ్మ. ఇంకా వెంటనే జగదాత్రి అది కాదు అని అనేలోపు వైజయంతి, చూడు జగదాత్రి, ఇది మా కుటుంబ విషయం, నువ్వు దీనిలో ఎక్కువగా కొలగ చేసుకోవద్దు. వనజానే శ్రీవల్లి కన్న తల్లని నేను చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నావు? నీకేదైనా అనుమానాలుంటే అవి తర్వాత చూసుకో, అంతేకాని నాకు నాకు పిచ్చి పట్టేలా చేయకు. వెళ్ళండి ఇక్కడి నుండి అని చెప్పి జగదాత్రి కేదార్ని బలవంతంగా పంపించేస్తుంది వైజయంతి. ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంక వైజయంతి, అమ్మి శ్రీవల్లి జాగ్రత్త, మీ అమ్మతో మంచిగా ఉండాలి, తను చాలా మంచిది అని చెప్పి ఇంకలా ఆ ఫేక్ అమ్మ వనజతో పంపించేస్తూ ఉంటుంది శ్రీవల్లిని. ఇంక శ్రీవల్లి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ సుధాకర్ వైపు, కౌశికి వైపు పాపం జాలిగా చూస్తూ ఉంటుంది. అక్క, అయ్యగారు, మీరు నాకు ఎంతో ఎంతో మేలు చేశారు. ఈ ఇంట్లో నన్ను ఒక కుటుంబ సభ్యురాల్లా చూసుకున్నారు. మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అలా ఇంకా బయలుదేరుతూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది పాపం శ్రీవల్లి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్, ఏమైంది అని అంటారు. ఎందుకో శ్రీవల్లిని చూస్తుంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది రాత్రి. నాకు శ్రీవల్లిని సొంత చెల్లెల్లా చూసుకోవాలి అనిపిస్తుంది, కానీ నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు కేదార్. కేదార్, నాకెందుకో వాళ్ళు ఖచ్చితంగా ఫేక్ అనే కొడుతోంది, కానీ మనం ఈ నిజాన్ని బయటికి ఎలా పెట్టాలోనే నాకు అర్థం కావట్లేదు. కేదార్, శ్రీవల్లి ఆ ఫోటో వాళ్ళ అమ్మ ఫోటో కాదు అంటుంది. ఒకవేళ వైజయంతి అత్తయ్య గారే కావాలని ఫోటోని మార్చేయచ్చు కదా, కావాలని అందరి ముందు బుకాయించచ్చు కదా. కాబట్టి మనం ఒక పని చేద్దాం, మీ అమ్మగారి ఫోటో ఉంది కదా, సుహాసిని అత్తయ్య గారి ఫోటో, ఆ ఫోటోని తీసుకువెళ్ళి శ్రీవల్లికి చూపిద్దాం, అప్పుడు అప్పుడు మనం నిజం తెలుసుకోవచ్చు కదా కేదార్ అని అంటుంది. అవును దాత్రి, ఇప్పుడే చూపిద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అలా ఫోటో పట్టుకొని కిందకి వస్తారు. చూసేసరికి కౌశికి, ఏమైంది దాత్రి అని అడుగుతుంది. అక్క, శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతాడు కేదార్. తన్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. ఏంటి, ఇంత హుటాహుటినా, ఎందుకంత త్వరగా వాళ్ళు తీసుకువెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా కార్ వెనకాల పరిగెడుతూ ఉంటారు జగదాత్రి కేదార్. కానీ ఆ కార్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వైజయంతి, అమ్మయ్యా తప్పించుకున్నాను అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పక్కకు తిరిగి చూసేసరికి జగదాత్రి కేదార్ అక్కడ కనిపిస్తారు. వామ్మో, ఏందీలు ఇంత చక్కగా ఇక్కడ నించున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు నా గురించి నిరూపించడానికే ఇక్కడ నించున్నారు, ఆ విషయం అర్థమైంది అని దొంగతనంగా నక్కి చూస్తూ ఉంటుంది. కేదార్, మనం వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి అని చెప్పి ఇంకలా బయలుదేరుతుంటే వీళ్ళు ఆ జేడీకేడీలకు చెప్పినా చెప్తారు, వనజకి ముందు సరిగ్గా ఉండమని చెప్పాలని చెప్పి ఇంకా వెంటనే వనజకి కాల్ చేస్తుంది వైజయంతి. హలో వనజ, నిన్ను వెతుక్కుంటూ ఒకరిద్దరు వస్తారు,
జగదాత్రి కేదార్ అని, వాళ్ళకి జేడి కేడి అని మంచి పోలీస్ ఆఫీసర్లతో పరిచయం ఉంది. కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా దాన్ని తీసుకువెళ్ళిపో. ఇక్కడికి కాదు, వేరే రాష్ట్రానికే తీసుకువెళ్ళిపో అని చెప్తారు. అదే పనిలో ఉన్నాం మేడం. ఖచ్చితంగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే తను బీహార్లో ఉంటుంది. బీహార్లో తనకి చాలా గిరాకీ ఉంటుంది. అటు దుబాయ్కి వెళ్ళిపోతుంది అని అంటారు. ఏంది, దుబాయ్కా అని అంటారు. మేడం, మీరు ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పారు, మేమేం చేసుకుంటే మీకెందుకు, మీరు మామూలుగా ఉండండి అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తారు. అమి ఇదేంది, వీళ్ళింత వైలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు శ్రీవల్లిని దుబాయ్కి అమ్మేస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా రెడీ అయ్యి కార్ నంబర్ని గుర్తుపెట్టుకొని ట్రేస్ చేయడానికి బయలుదేరతారు. జేడీ, మనం వీలైనంత త్వరగా తన్ని ట్రేస్ చేయాలి జేడీ, లేకపోతే తన్ని ఏదైనా చేయొచ్చు. వాళ్ళు స్టేట్ దాటించి తీసుకువెళ్తే మాత్రం మనకి ఎలాంటి పవర్ ఉండదు జేడీ అని అంటారు. నాకు అదే భయంగా ఉంది కేదార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రమ్యకి చెప్పాను కదా, తను ట్రేస్ చేస్తుందిలే అని చెప్పి ఇంకా అలా రమ్య కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రమ్య అప్పుడే కాల్ చేస్తుంది. హలో మేడం, వాళ్ళు ఈ లొకేషన్లో ఉన్నారని చెప్పడంతో ఇంకా స్పీడ్గా బయలుదేరి లొకేషన్కి రీచ్ అవుతారు. అలా జగదాత్రి అలియాస్ జేడి అండ్ కేడి ఇంకా అలా ఫాస్ట్గా కార్లో వెళ్ళి శ్రీవల్లి వాళ్ళ కారుకి అడ్డుగా పెడతారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు జేడి అండ్ కేడి ఒక్కసారిగా జేడి కేడిని చూసి షాక్ అయిపోతారు. ఫేక్ అమ్మ మేనమామ ఇంకలా చూస్తూ ఉంటారు. ఏంటి, మీరు నిజంగా శ్రీవల్లి వాళ్ళ కన్నతల్లా అని అడుగుతుంది జేడి. మేడం, మీరు పోలీస్ కదా, నాకేం తెలీదు అని పారిపోబోతుంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది జేడి. హేయ్ ఆగు, ఏంటి పరిగెట్టి పారిపోవాలని ట్రై చేస్తున్నావా? నేను ఇంకా పూర్తి చేయలేదు అని అంటుంది జేడి. అమ్మో, వీళ్ళేంటి నన్ను చంపేసేలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. నిజం చెప్పు, తను నిజంగా నీ కన్న కూతురా అని అంటారు. లేదు మేడం, తను నా కూతురు కాదు. వైజయంతినే నాకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానంది మేడం, అందుకే ఈ పనికి ఒప్పుకున్నాను, లేకపోతే ఒప్పుకునేదాన్ని కాదు అని అంటారు. ఇదే విషయాన్ని వచ్చి చెప్పు అని గట్టిగా చెప్పేసరికి ఇంకలా తన్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి కౌశికి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు జేడీకేడి ఆ ఫేక్ అమ్మని. ఇంకా శ్రీవల్లి మళ్ళీ ఇంటికి రావడంతో వైజయంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. జేడీకేడి శ్రీవల్లిని వనజాని ఇంటికి తీసుకువస్తారు. కౌశికి గారు, మేము ఇక్కడికి వచ్చాము అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. వీళ్ళు నిజంగా శ్రీవల్లి అమ్మ నాన్న కాదు. మాకు జగదాత్రి వాళ్ళు మొత్తం కాల్ చేసి చెప్పారు. వీళ్ళు శ్రీవల్లిని దుబాయ్కి అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటారు. ఒక్కసారిగా కౌశికి సుధాకర్ షాక్లో ఉండిపోతారు. ఏంటి, దుబాయా అని అంటారు సుధాకర్. అవును, కన్న తల్లి దూరం చేసుకోవాలనుకుంది కాబట్టి తనని అమ్మేయాలని అనుకుంటున్నారు అని అనడంతో సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతారు. చి, దుర్మార్గురాలా, పాపాత్మురాలా, నువ్వు మనిషివా పశువ్వా? కన్న కూతురు ఎలాగో పుట్టింది, నీ పరువు తీసిందో ఉంచిందో పక్కన పెట్టు. కన్న కూతుర్ని అమ్ముకోవాలని చూస్తావా? నువ్వు అసలు తల్లివేనా? ఇప్పటి వరకు నీ మీద కొంచెమైనా గౌరవం ఉండేది, అది కూడా తీసుకున్నావు కదే పాపిష్టిదానా అని అంటారు. బో బో వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళిపోమన్నాను కానీ అమ్మేమని చెప్పలేదు బోనని. ఏచ్చి ఆపు, ఇంకా నీ నాటకాలు ఎవరు నమ్ముతాడనుకుంటున్నావు? జేడి కేడి, చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు ఇవాళ శ్రీవల్లిని కాపాడకపోయింటే శ్రీవల్లి జీవితంలో ఎప్పుడు కనబడేది కాదు. మీకు మేము ఎంత రుణపడినా తక్కువేనమ్మా అని అంటారు సుధాకర్. సార్, మీరంతంత పెద్ద మాటలు మాట్లాడకండి, కానీ ఒకటి మాత్రం నిజం సార్, శ్రీవల్లిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తన గురించి మీరేమీ కంగారు పడకండి, తన్ని జాగ్రత్తగా చూసుకోండి, మేం బయలుదేరుతామని చెప్పి జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే సుధాకర్ తన వైపు వైజయంతి వైపు చూస్తుంటే, బాబాయ్ మీరు ఇప్పుడు ఏమి పిన్ని అనద్దు బాబాయ్, ఒకసారి నేను చెప్పేది వినండి. పిన్ని, ఒకసారి నేను మీతో మాట్లాడాలి. చూడండి పిన్ని,
మీరెందుకని శ్రీవల్లిని ఇంటి నుండి బయటికి పంపించేయాలనుకుంటున్నారు? మీరు ఎందుకని ఇంతలా ఫీల్ అవుతున్నారు? బాబాయ్ దేవుడు లాంటివాడు కాబట్టి, మంచివాడు కాబట్టి మీ కూతుర్ని బాబాయ్ కూతుర్లా చూసుకుంటాను అంటున్నారు. తనని కూతురుగా యాక్సెప్ట్ చేశారు. బాబాయ్ యాక్సెప్ట్ చేసినందుకు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ తన్ని ఎందుకు బయటికి పంపించేయాలనుకుంటున్నారు? మీకు అవమానం జరుగుతుందనా? నేను చెప్తున్నాను, ఇకపై ఈ ఇంట్లో మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు పిన్ని. ఒకవేళ అలా జరిగితే వాళ్ళే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు, కానీ మీపై ఈగ కూడా ఈ కౌశికి వాళ్ళనివ్వదు. మీరు శ్రీవల్లి విషయంలో అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనిషి జీవితంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న తప్పైనా చేస్తాడు. మనుషులు అన్నాక తప్పులు చేయకుండా ఉండరు. కాబట్టి మీరు చేసిన తప్పుని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతేకాని గతాన్ని తలుచుకొని బాధపడకండి. రేపు అసలే మనం నిషిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అక్కడ నోములు నోచుకోవాలి. కాబట్టి మీరు బాధపడకండి అని కౌశికి ఓదారిస్తే ఇంక వెంటనే వైజయంతి కౌశికిని హక్ చేసుకుంటుంది. అమ్మీ, నేను ఎంతలా బాధపడుతున్నానో అది నువ్వు అర్థం చేసుకుంటావు. అబ్బోడా అబ్బోడా అని వాడిని చిన్నప్పటి నుండి ప్రేమగా ఈ చేతులతో పెంచుండాను, కానీ వాడు నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోండి పిన్ని, మిమ్మల్ని ఏమైనా అంటే మేము ఊరుకుంటామా? సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వెళ్ళిపోతారు అక్కడి నుండి వైజయంతి కౌశికి ఫ్యామిలీ అందరూ. ఇంకా యువరాజ్ నిషిక మాత్రం ఒకరినొకరు చూసుకొని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్, వైజయంతి అందరూ రేఖా భరద్వాజ్ వాళ్ళ ఇంటికి నోములు నోచుకునే వ్రతం కోసం రెడీ అవుతూ ఉంటారు. శ్రీవల్లి పాపం అలా హాల్లోకి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. శ్రీవల్లి, నువ్వు రెడీ అవ్వలేదేంటి అని అంటారు. పర్లేదక్క, మీరు వెళ్ళండి అని అంటుంది శ్రీవల్లి. చూడు, అందరినీ రమ్మని పిలిచారు కాబట్టి నువ్వు కూడా రావాల్సిందే అని అనడంతో ఇంక పాపం శ్రీవల్లి కూడా రెడీ అయ్యి బయలుదేరుతుంది. దీనికేంది, ఇది బాగానే బయలుదేరుతుంది అని వైజయంతి అనుకుంటుంది. ఇంకలా అందరూ హ్యాపీగా కలిసి బయలుదేరుతారు. కౌశికి వాళ్ళందరూ కలిసి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి. ఇంకలా భరద్వాజ్ వాళ్ళ ఇంటికి రాగానే రేఖ అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడికి సిరి రావడంతో జగదాత్రి సిరి వైపు చూస్తూ ఉంటుంది. సిరి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నాకేంటక్క, చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ నీతో నేను కొంచెం మాట్లాడాలక్క అని అంటుంది. ఏంటి అని అడుగుతారు. వెంటనే పాపం సిరి జగదాత్రిని హక్ చేసుకుంటుంది. అక్క, ఆ రోజు నువ్వు నాకు పెళ్ళి జరగడానికి నువ్వే కారణమయ్యావు. కట్నం కోసం మా అత్తింటి వాళ్ళు పెళ్ళి ఆపేస్తాను అన్నప్పుడు నువ్వే కదక్క పెద్దమ్మ నగలని నాకిచ్చావు. నిజంగా నీలా ఎవరు చేరక్క, నీ ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలా చేసేవాళ్ళు కాదక్క అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా సిరి, ఊరుకో సిరి, ఎవరి కోసం చేశాను? మన కోసమే కదా. నువ్వెవరు? నా చెల్లెలివి. నీకోసం అమ్మ నగలు ఇవ్వడంలో తప్పేముంది అని పాపం సిరిని హక్ చేసుకుంటుంది జగదాత్రి. ఇదంతా దూరం నుండి చూస్తూ నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. దీనికి ఎప్పుడు ఇలా మంచి మార్కులు కొట్టేస్తూనే ఉంటుందా చ అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రేఖ నిషిక దగ్గరికి వచ్చి, ఏంటే అలా చూస్తున్నావేంటి? జగదాత్రి ఎంతైనా ఈ ఇంటికి మంచే చేసింది, నీలా చెడ్డ పేరు తీసుకురాలేదు అని అంటారు. అమ్మ అని అంటుంది. అవును, అమ్మనే. నువ్వు చాలా పెద్ద గారాబం చేసేసి నీ స్థితికి తీసుకొచ్చింది నేనే, లేకపోతే మాకు ఈ బాధే ఉండేది కాదు. సరే అందరూ రండి అని చెప్పి అందరిని ఇంకా హ్యాపీగా తీసుకువెళ్తారు. అందరూ కలిసి హ్యాపీగా నోములని జరుపుకుంటూ ఉంటారు. రేఖ, జగదాత్రి, నిషిక, సిరి ముగ్గురిని కూర్చోపెట్టి ఇంకలా మంత్రాలు చదువుతూ దేవుడికి పూజ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. రేఖ ఇంకా పూజని చూస్తూ యువరాజ్, కేదార్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కౌశికి కూడా అలా పువ్వులు చల్లుతూ ఉంటుంది. అలా కార్తీక మాసంలో నోముల వ్రతాన్నైతే హ్యాపీగా జరుపుకుంటారు జగదాత్రి ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.